ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ఓట్ ఆన్ అకౌంట్ అయినప్పటికీ కూడా ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది అనుకున్నాం, కానీ ఇంత భారీ స్థాయిలో ఉంటుందని అయితే ఊహించలేదు. ఏమంటారు? యాక్చువల్లీ మార్కెట్ మీద వాలటాలిటీ తప్ప ఇంపాక్ట్ అయితే ఏమి చూపించలేకపోయింది. ఇంపాక్ట్ చూపించే అనే విషయాలు కూడా ఏమి డిస్కస్ చేయలేదు వాళ్ళు. అవును. ఏదైతే పర్సనల్ ఫైనాన్స్ ఏదైతే ఉన్నదో అది స్టేబుల్ గానే ఉంచారు. దీంట్లో ఏ సెక్టర్ కూడా అంత బూమింగ్ వచ్చేటట్టుగా కానీ లేకపోతే అంత మైనస్ వచ్చేటట్టుగా కానీ కూడా ఏం మాట్లాడలేదు. అన్ని కూడా నార్మల్ గానే ఉండటం వల్ల పెద్దగా మార్కెట్ లో అయితే ఏదైతే సెంటిమెంటల్ గా ట్రేడర్స్ ఏదైతే దానికి లోన్ గురవుతూ ఉంటారు, దాని సైకలాజికల్ గా ఆ మూమెంటే తప్ప అదర్వైజ్ అయితే బడ్జెట్ రోజున వచ్చినంత ఉండవలసిన మూమెంట్ అయితే ఏమీ లేదు. నార్మల్ గానే ఉంది. ఈ రోజు కూడా మార్కెట్ పాజిటివ్ గానే ప్లస్ లోనే ఓపెన్ అయ్యి మార్కెట్ అయితే ముందుకు దూసుకెళ్ళిపోతుంది. రైట్. ఈ రోజు కనుక చూస్తే టాప్ గెయినర్స్గా అదానీ పోర్ట్స్, బీపీసీఎల్, కోల్ ఇండియా, హీరో మోటార్ కప్, ఐసిఐసిఐ బ్యాంక్, మనీ కంట్రోల్ ఇండికేట్ చేస్తోంది. ఇవాళ ఎలా ఉండబోతోందండి? ఎస్ యాక్చువల్గా అయితే నిఫ్టీ నిన్నటి వరకు కూడా ఏదైతే 21,800 పైన మార్కెట్ సస్టైన్ అవడం కష్టం అని అనుకున్నది, ఈ రోజున ఒక్కసారిగా 21,900 పైన స్టార్ట్ అయ్యి ఈ రోజున 22,000 లో నడుస్తుంది మార్కెట్. అంటే 22,200 ఇస్ ద హయ్యర్ క్యాప్. లాస్ట్ టైం హై కాబట్టి ఇది ఇక్కడ 22,000 దగ్గర నుంచి కొంచెం కన్సాలిడేషన్ అయిన తర్వాత సెకండ్ హాఫ్ లో కొంచెం కన్సాలిడేషన్ లో ఉంటుంది. కానీ కన్సాలిడేషన్ నుంచి కొంచెం, ఎందుకంటే వీకెండ్ కాబట్టి, ఫ్రైడే కాబట్టి కొంచెం మార్కెట్ లో పెరగవలసినంత హైప్ అయితే ఆల్రెడీ జంప్ అయ్యింది. ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం ఉంది. అది కన్సాలిడేషన్ అయిన తర్వాత డౌన్ ట్రెండ్కి వస్తుందా లేకపోతే మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటుందా అనుకుంటే 22,050 ఇది ద హైయర్ సైడ్ ఇన్ ద ఫిబ్రవరి కాంట్రాక్ట్ ఈ రోజుకైతే. 22,050 బ్రేక్ అవుతేనే మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశం ఉంది. అదర్వైజ్ కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్ లో డౌన్ ట్రెండ్ వచ్చే విధంగా ఉన్నట్టుగా మన ట్రేడర్స్ అందరూ కూడా ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళు గుర్తించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా అంటే అగ్రెసివ్ గానే రెండు కూడా గ్యాప్ అప్ లో ఓపెన్ అయ్యి 46,500 వరకు ఉంటేనే చాలా ఎక్కువ అని అనుకున్నది. ఎప్పుడైతే 46,800 పైన ట్రేడ్ అయిందో ఇది కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ 46,500 వరకు కూడా ఒక బిట్ కరెక్షన్ లో మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్కి వచ్చే, బేరిష్ ట్రెండ్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ట్రేడర్స్ కొంచెం కాషియస్ గానే ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే టాప్ హైలో ఉంది కాబట్టి అక్కడి నుంచి కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్ డౌన్ ట్రెండ్కి వస్తే ఓకే, లేకపోతే కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ టేకప్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ మన యొక్క వ్యూను మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ బడ్జెట్ కోసం గత 15 రోజులుగా స్తబ్దంగా ఉన్నది. ఒక్కసారిగా బడ్జెట్ లో పెద్దగా మార్పులు చేర్పులు ఏమి లేవు కాబట్టి, ఏదైతే నెగిటివ్ సెంటమ్స్ కూడా ఏమి లేవు కాబట్టి మార్కెట్ పాజిటివ్ గానే ముందుకైతే దూసుకెళ్ళింది. రైట్ సార్. అయితే ఈరోజు రికమెండేషన్స్ గురించి కూడా కాలర్స్ చాలా క్యూరియస్గా ఉన్నారు. ఎందుకంటే సరే మీరు అన్నారు ఇంపాక్ట్ పెద్దగా ఉండకపోవచ్చు, కానీ బట్ సంశయాలు ఉన్నవాళ్ళైతే చాలామంది ఉన్నారు మార్కెట్లో. ఎలా ఉండబోతోంది, దేని మీద వెళ్తే బాగుంటుందనే దానికి సంబంధించి. యాక్చువల్గా అయితే ఈరోజు మనం ఏదైతే ఎడ్యుకేషనల్ పరంగా రికమెండ్ చేసే ఏంటంటే ఎన్టీపీసీ ఒకటి మార్కెట్లో ఒక బ్రేక్అవుట్ తీసుకున్నది. ఇక్కడ 325 దగ్గర నుంచి 325 దగ్గర నుంచి పైన మార్కెట్ సస్టైన్ అవుతే మాత్రం హ్యాపీగా మనం బై చేసుకోవచ్చు. అదేవిధంగా కెనరా బ్యాంక్ గత కొద్ది రోజులుగా చూసుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్ ఇచ్చి లాస్ట్ 1 year గా కూడా చాలా హ్యూజ్ పెర్ఫార్మెన్స్. అట్లీస్ట్ నవంబర్ దగ్గర నుంచి చూసుకున్నా సరే 370 రూపాయల దగ్గర నుంచి ఈ రోజు మీద 500 రూపీస్ పైన ట్రేడ్ అవుతుంది. మనం లాస్ట్ 1 week బ్యాక్ మనం ఇది రికమెండ్ చేయడం జరిగింది 475 దగ్గర నుంచి మళ్ళీ మార్కెట్ టేక్ ఆఫ్ అవుతుంది. ఇప్పుడు కూడా ఎనీ డిప్ యూ కెన్ బై 500 రేంజ్ లో మళ్ళీ బై చేస్తే, ఎందుకంటే దీని యొక్క ఎవ్రీ క్వార్టర్ రిజల్ట్ ఓరియంటేషన్ తోనే కాకుండా వాళ్ళ ఎక్స్పాన్షన్ కూడా, అంటే ఏదైతే కొత్తగా ఎండి ఎవరైతే సత్యనారాయణ రాజు గారు ఎవరైతే వచ్చారో అక్కడి నుంచి ఎండి చేంజ్ అయిన దగ్గర నుంచి కూడా కెనరా బ్యాంక్ యొక్క రిజల్ట్ కానీ కెనరా బ్యాంక్ యొక్క పెర్ఫార్మెన్స్ కానీ చాలా అద్భుతంగా ఉండడం వల్ల ఈ స్టాక్స్ లో మనం ఇన్వెస్ట్ చేసుకోవడానికి అనువుగా ఉండే స్టాక్స్ బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించిన దాంట్లో, అది కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంకింగ్ సంబంధించిన దాంట్లో ఏదైతే ఎన్టీపీసీ అదేవిధంగా కెనరా బ్యాంక్ బిఎస్సి అక్యుములేట్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉన్నటువంటి స్టాక్స్. అదేవిధంగా ఫార్మా సంబంధించింది ఫైజర్ కంపెనీ చాలా హై ఎండ్ కంపెనీ. దీంట్లో కూడా ఒక బ్రేక్అవుట్ వచ్చింది.